హాయ్ అండి. ఈ వీడియోలో నేను మిషన్ ఎలా రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. తెలిసిన వాళ్ళమైతే దారం ఇరుక్కుంది అనుకుంటాం. తెలియని వాళ్ళైతే మిషన్ రిపేర్ అయింది, అయ్యో స్టక్ అయింది, ఇది రిపేర్ షాప్‌కి తీసుకెళ్ళాలి అని అందరూ అనుకుంటారు. తెలిసిన వాళ్ళైతే షటిల్ ఓపెన్ చేసుకొని మనకు అర్థమవుతది. మిషన్ స్టక్ అయిందంటే ఫస్ట్ వీల్ దగ్గర దారం ఇరుక్కుంటదండి. లేకపోతే సెకండ్ అయితే ఇక్కడ షటిల్‌లో బాబిన్ సెట్ దగ్గర దారం ఇరుక్కున్నా కానీ మిషన్ స్టక్ అవుతది అండ్ బాగా సౌండ్ వస్తది. ఇట్లా అయితే 2 హెడ్ తీశాను బయటికి. హెడ్ తీసిన తర్వాత షటిల్ ఓపెన్ చేస్తున్నాను. 2 స్క్రూలు తీశాను. అగోండి దారం ఇరుక్కుందక్కడ. అది కింద స్క్రూ తీస్తే గాని ఆ దారం రాదు. మనం గట్టిగా లాగేస్తే లోపల మళ్ళీ పీస్ ఇరుక్కుంటది. అప్పుడైనా మళ్ళీ ఈ స్క్రూ ఓపెన్ చేయాలి. ఇదైతే నాకు రాదండి. ఎప్పుడు గట్టిగా ఉంటది ఆ స్క్రూ. కొంచెం కావాలనే టైట్‌గా పెడతాం. లేకపోతే అది లూజ్‌గా ఉంటే మళ్ళీ ఎక్కువగా దారం కూడా ఇరుక్కుపోతూ ఉంటది. సో, అక్కడ కింద బేస్ మీద స్క్రూ అయితే ఓపెన్ చేస్తున్నాను. స్క్రూ ఓపెన్ చేసిన తర్వాత అది 2 ఉంటాయండి. రౌండ్‌దొకటి అట్లా మనకి పళ్ళలాగా ఒకటి ఉంటది. ఆ 2 తీసేసి బాబిన్ సెట్ కూడా తీసాను. లోపల డస్ట్ ఇరుక్కుంటది. మనం మిషన్ కుట్టినప్పుడు కట్ చేస్తూ ఉంటాం కదా! అది మనం ఆయిలింగ్ ఏసినప్పుడు అదంతా ఒకలాగా డస్ట్‌లాగా పేరుకుపోయి అక్కడ పేరుకుపోతది. సో, అదంతా క్లీన్ చేస్తున్నాను. ఈ విషయం అయితే నాకు తెలీదండి ఫస్ట్ నుంచి గూడా. అది ఎలా ఓపెన్ చేసుకోవాలో ఇదేం తెలీదు. నా మ్యారేజ్ అయిన తర్వాత ఇట్లానే మిషన్ కుడుతుంటే ఒకసారి స్టక్ అయితే మా హస్బెండ్ చెప్పారు. యూట్యూబ్‌లో చూడు, యూట్యూబ్‌లో లేనిదంటూ ఏమి ఉండదు కదా! చెక్ చేసుకో ఒకసారి. అంతగా అయితే బాగపోతే అప్పుడు తీసుకెళ్తాను రిపేర్ షాప్‌కి అని చెప్పారు. సో, అప్పుడు ఇద్దరం కలిసి కూర్చొని సెట్ చేసి షటిల్ అంతా ఓపెన్ చేసి ఫస్ట్ టైమ్ అయితే ఇద్దరం కూర్చొని ఓపెన్ చేసాము అండ్ రిపేర్ చేసుకున్నాము. ఇంక సెకండ్ టైమ్ అయితే నాకు అర్థమైపోయింది. ఎట్లా ఏంటి అనేది. అండ్ తీసినప్పుడు మాత్రం చుట్టూ క్లీన్ చేసుకొని మళ్ళీ అంతా ఒకసారి ఆయిల్ ఏస్తాను నేను. పైన మనం డైలీ వేస్తాం కానీ లోపల అనేది ఎక్కువ వెయ్యం కదా! ఎక్కువ పొద్దాక మోటర్ తీయాలన్నా ఇదంతా విసుగు కదా! అంత ఎక్కువ తీయం కదా! తీసినప్పుడు మాత్రం ఆయిలింగ్ బాగా వేస్తాను. నేనైతే మోటరు టేబుల్‌కి ఫిక్స్ చేసుకోలేదు. మిషన్‌కే పెట్టుకున్నాను. మా దగ్గర టేబుల్‌కి ఫిట్ చేసేవాళ్ళు లేరు. తీసుకెళ్తే మిర్యాలగూడెం తీసుకెళ్ళాలి. అందుకని నేను ఇట్లా వాళ్ళు చెప్పారు టేబుల్‌కైతే టేబుల్‌కి పెట్టుకోవడానికైతే మనిషి కావాలి. అదంతా హోల్ పెట్టి స్క్రూస్ పెట్టి సెట్ చేయాలని చెప్పారు. మిర్యాలగూడెం వేసుకెళ్ళాలి. ఎందుకులే అని మేము ఇంట్లోనే హెడ్‌కే పెట్టుకున్నాము. పర్లేదు హెడ్‌కి కూడా బానే పనిచేస్తుంది నాకైతే. మళ్ళీ అంతా ఆయిలింగ్ ఏసి మళ్ళీ ఎలా తీసామో అలాగే పెట్టాలి. తీసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి బాగా. ఇదైతే ప్లెయిన్‌గా ఉన్న సైడ్ కిందకి పెట్టి ఇట్లా షేప్ ఉన్న సైడ్ పైకి పెట్టుకోవాలి. ఎలా తీసామో అలాగే పెట్టుకోవాలి. 4 పార్ట్స్ ఉంటాయి. ఒకటి బాబిన్ సెట్టు, సెకండ్‌ది రౌండ్‌ది, థర్డ్‌ది స్క్రూ పెట్టే హోల్ ఉంటది. అండ్ స్క్రూ ఈ 4 పార్ట్సేనండి. ఈ 4 పార్ట్స్ ఎలా తీసామో అలాగే పెట్టుకోవడం గుర్తుపెట్టుకోవాలి. స్క్రూ అయితే ఎన్ని సార్లు రిపేర్ చేశా కానీ స్క్రూ ఏది పెట్టాలో తెలియక కింద పడిపోయిందది. ఇగ చేతికి ఇది దొరికింది ఇది పెట్టాను. అది కాదని మళ్ళీ కింద వెతుక్కొని సెట్ చేస్తున్నాను. ఇంట్లో అప్పుడప్పుడు కుట్టుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువగా పనులకు వెళ్తా ఇంట్లో కొంచెం కొంచెం వచ్చి పిల్లల పాత బట్టల మిషన్ మీద అట్లా వేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళు ఎక్కువగా కుట్టరు కదా! మిషన్ ఎక్కువ రన్ అవ్వక వాళ్ళకి కూడా దారం ఇరుక్కుంటా ఉంటది. వాళ్ళు ఆయిలింగ్ కూడా వేయరు కదా! సో, ఈ వీడియో అయితే అందుకు మిషన్ రిపేర్ తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతది అనుకుంటున్నాను. అట్లా 2 స్క్రూస్ అదిగోండి అట్లా ఫిక్స్ చేయాలి. ప్లస్ మనం కింద వీల్ తిప్పినప్పుడు మనకి పైన అక్కడ సూది అనేది ఆ బాబిన్ సెట్‌కి తగలకూడదు. తగలనప్పుడే మనకి అది సెట్ అయినట్లు. లేకపోతే తగిలిందంటే అది సెట్ కాలేదని. అది సరిగ్గా చూసుకోకుండా మనమైతే పెట్టామంటే సూది ఎగిరిపోతది. సో, ఆ 2 స్క్రూలయితే అట్లా ఫిక్స్ చేసుకోవాలి. 2 ఒకసారే పెట్టుకోవాలి. కొంచెం కొంచెం పెట్టుకొని 2 టైట్ చేసుకోవాలి. ఒకటి పెట్టిన తర్వాత ఒకటి టైట్ చేయకూడదు. అది కొంచెం గ్యాప్ వస్తది. సో, అయితే ఇంగిట్లా 2 స్క్రూలు గట్టిగా ఫిక్స్ చేస్తున్నాను. ఏదైనా పని చేస్తుంటేనే వస్తదండి. మనకి ఏమీ రాదని ఆగిపోతే అట్లనే ఉండిపోతాము.
అన్నీ తెలుసుకుంటా అన్నీ తెలుసుకున్న పని చేస్తుంటేనే అంత ముందుకు పోతుంటేనే అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఎక్స్‌పీరియన్స్ పెద్దవాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ అంటారు కదా! ఇదే ఎక్స్‌పీరియన్స్. ఈ వీడియో అయితే నేను ఎవరికో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మిషన్ రిపేర్ తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మిషన్ హెడ్ అయితే మళ్ళీ సెట్ చేశాను. కొంచెం ఇలా రిపేర్ చేసుకున్న తర్వాత నా మిషన్ అయితే సౌండ్ అలాగే ఉంటుందండి. సౌండ్ ఎక్కువగా తగ్గట్లేదు. అండ్ కొంచెం స్టక్ అవుతుంది కదా మిషన్, అది అనేది తగ్గుతుంది. అది కొంచెం స్మూత్గా ఉంటుంది అంతే.